పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతుంది. మంత్రి అంబటికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం నేతలు సమావేశమయ్యారు. సత్తెనపల్లి సీటు అంబటికి వద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో రాత్రి రెడ్డి సామాజిక వర్గం నేతలు భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. గతంలో నర్సరావుపేట డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, నకిరేకల్ వైసీపీ నాయకులు చిట్టి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు కూడా జరిగాయి. అధిష్టానం అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేసేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని అన్నిటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. ఆనంద్, ఏదైతే చూడొచ్చు, ఇక ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీలో అసంతృప్తుల పర్వం కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే కూడా అసెంబ్లీ సీట్లు ఏదైతే అసెంబ్లీ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా తాజాగా ఇదే అంశానికి సంబంధించి కూడా మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి నియోజకవర్గంలో కొంత అసంతృప్తి అయితే మాత్రం తగులుతుందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా సత్తెనపల్లిలో ప్రస్తుతం అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి ఎన్నికల్లో కూడా మంత్రి అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమంతా కూడా సపోర్ట్ చేయమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు రాత్రి ఒక సమావేశం అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏదైతే మాజీ ఎమ్మెల్యే, మాజీ గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నటువంటి చిట్టా విజయరెడ్డి ఇంట్లో కూడా రాత్రి రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు నియోజకవర్గంలో గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీని కానీ, అదేవిధంగా సామాన్య కార్యకర్తలను సైతం కూడా కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇస్తే కనుక తమంతా కూడా పార్టీకి రాజీనామా చేయాలనే ఒక ఆలోచన చేసి పూర్తి స్థాయిలో కూడా ఒక డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ సమావేశంలో ఏదైతే నర్సరావుపేట సీటు ఆశిస్తున్నటువంటి గజ్జల బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కూడా చర్చలు జరిపారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా కూడా రాజీనామాలు చేద్దామని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. మరి అంతేకాకుండా గతంలో పలుమార్లు ఏదైతే సత్తెనపల్లి అసెంబ్లీ సీటుకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి, ఏదైతే కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని కూడా పలుమార్లు కలిసి తమ గోడుని వినిపించుకున్నప్పటికీ కూడా విజయసాయి రెడ్డి ఈ విషయంపై ఎక్కడా కూడా దృష్టి పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సైతం కూడా సత్తెనపల్లి నియోజకవర్గ పరిస్థితులపై పూర్తి స్థాయిలో వెల్లడించినప్పుడు కూడా ఆయన కూడా ఏ విధంగా పట్టించుకోలేదు. కాబట్టి ఇక డైరెక్ట్ గా సీఎంఓ కార్యాలయానికి వెళ్లి డైరెక్ట్ గా సీఎం నే కలవాలన్న ఒక ఆలోచన అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నేతలు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ యొక్క రాత్రి జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా మరి మంగళవారం సాయంత్రంలో కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా పూర్తిస్థాయి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా గత 2-3 రోజుల క్రితం కూడా చూసాం మనం. 2-3 రోజుల క్రితం కూడా ఏదైతే పెదనెమలపురి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంతా కూడా భేటీ కావడం, మరి భేటీ అయ్యి అంబటి రాంబాబుకి టికెట్ రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కాకుండా సత్తెనపల్లిలో కొంత గందరగోళమైనటువంటి వాతావరణానికి తీసుకొచ్చే విధంగా కూడా కొన్ని మార్పులు చేతులు జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మరి మొత్తం మీద అయితే మాత్రం మంత్రి అంబటికి నిరసన తెగ అసంతృప్తి అయితే మాత్రం బొగ్గుమంటా ఉంది. మరి అంబటి ఏ విధంగా సీటు దక్కించుకుంటారు, అసెంబ్లీ దిగి సీట్ అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.